టైం వస్తుంది. ప్రజలందరూ కూడా రేపు స్థానిక ఎన్నికలు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా బుద్ధి చెప్పే టైం కూడా వస్తుంది. ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా హామీలు ఇచ్చినాడు. 6 గ్యారెంటీలు అని చెప్పి ఇంటింటికి ఒక కార్డు కొట్టించి కార్డు చూపించి మీకు ఇవన్నీ ఇస్తామని మోసం చేసినారు. ఏది కూడా రాలేదు. అవ్వదాతలకు ఏమన్నారు, కేసీఆర్ 2000 ఇస్తున్నాడు, నేను 4000 ఇస్తాను. ఇచ్చిండా? ఆ 2000 కూడా చక్కగా వస్తలేదు. ఇప్పుడు ఆ 4000 ఇస్తాను, అది పోలే. ఇక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. నేను పెళ్లి పత్రిక రాసిన రోజే ఇస్తాగా, మీరు పెళ్లి అయినాక 6 నెలలకు ఇస్తున్నాడు కేసీఆర్ గారు. నేను అయితే పెళ్లి లగ్గ పత్రిక పెట్టుకుంటారో అదే రోజు నీకు తులం బంగారం 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. ఎక్కడ పోయింది తులం బంగారం 1,00,000 రూపాయలు? ఈరోజు ఉద్యోగులు నిన్న చూసినారు, ఇందిరా పార్కులో మీటింగ్ పెట్టి అద్దంకి దయాకరావు మీటింగ్ పెడితే యువకులు ఆడి పారేసి ఆడుకున్నారు. మొత్తం దయాకరావు బట్టలు ఇప్పినంత పనిచేసినాడు అద్దంకి దయాకరావు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు, ఎక్కడిచ్చారు? నువ్వు అమర నిరాహార దీక్ష చేయమని చెప్పారు. భయపడి పారిపోయాడు. ఒట్టి మాటలే తప్ప ఈ ప్రభుత్వంలో చేతలు లేవు. ఇప్పుడప్పుడే ప్రభుత్వం మాటలన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి మాయ మాటలు, జిమ్మిక్ మాటలు కూడా అందరు ప్రజలు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇంకా రాబోయే రోజులలో చాలా మంది మన పార్టీలో రాబోతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మాయ మాటలు అర్థమైపోయినాయి. ఇక వాళ్ళు పనులు చేయరు, మాటలే తప్ప చేతలు లేవని తెలిసిపోయింది కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి ఇప్పుడు వచ్చే ప్రజల రైతులంతా ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడు స్థానిక ఎన్నికలు పెట్టారని. కానీ ఈ స్థానిక ఎన్నికలు పెట్టడానికనే భయపడుతున్నారు ముఖ్యమంత్రి గారు. రోజొక డ్రామా ఆడుతున్నాడు. ఈ స్థానిక ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మొన్న రైతు బంధు వేసాడు. మధ్యలో 2 విడతల రైతు బంధు ఎగ్గొట్టిందా లేదా? 2 విడతల రైతు బంధు రాలే, కానీ మొన్న వేసిండు. ఎందుకు వేసిండు? ఈ ఓట్లు వస్తున్నాయి, ఎంపీటీసీ సర్పంచ్ ఓట్లు పెడదామని చెప్పి రైతు బంధు వేసిండు. మళ్ళీ ఎప్పుడు వేస్తాడు? మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ దాకా ఏడిగా, మళ్ళీ 3 ఏళ్ళ దాకా రావు. ఆ విధంగా స్థానికల ఓట్లప్పుడే వేసేది. మాకు రేవంత్ రెడ్డి ఏమో ఓట్లప్పుడు రైతు బంధు వేస్తే కేసీఆర్ గారు నాట్లు వేసేటప్పుడు రైతు బంధు వేస్తాడు. అదే కాకుండా ఈరోజు అనేక మాయమాటలు చెప్పి ఈరోజు మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యంగా మీరు ఎవరికి భయపడకండి. ఎక్కడ ఏ కార్యకర్త కండ బాధ వచ్చినా, ఎవరికి ఏమి ఇబ్బంది అయినా ఎంఆర్ ఆఫీస్ కాడికి వస్తా, ఎండి ఆఫీస్కి వస్తా, కలెక్టర్ ఆఫీస్కి వస్తా. అవసరం ఉంటే నిరసన చేద్దాం, తప్పకుండా కలెక్టర్ గారిని అడుగుదాం. ఏ స్కీమ్ బంద్ అయినా అందరికి రావాల్సిందే. అవి కూడా ఇందిరామ ఇండ్లు లాంటి ఎవరికి ఇస్తారు? ఇందిరామ ఇండ్లు ఊరికి 10 ఇస్తున్నారు. 10 ఇస్తే ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు ముగ్గేస్తారు, స్టార్ట్గా అందరూ 50,000 ఇస్తారు, కథం బంద్. ఇక మళ్ళీ రాదు, కానీ ఒక 50,000 ఇచ్చి బంద్ చేసేస్తారు. ఎందుకంటే అది కూడా ఎన్నికల కోసమే. ఇందిరామ ఇండ్లు ఇచ్చినా ఎన్నికలకే ఇస్తున్నాడు, రైతు బంధు ఇచ్చిన ఎన్నికలకు ఇస్తున్నాడు, రేషన్ కార్డు ఇచ్చిన ఎన్నికల కోసమే. ఈ ఒక్క ఎన్నికలు గెలిస్తే ముఖ్యమంత్రి పీఠం ఉంటుంది అక్కడ, లేకపోతే ముఖ్యమంత్రి పీఠం ఉండదు. స్థానిక ఎన్నికలు ఓడిపోతే ముఖ్యమంత్రి దిగే ప్రమాదం ఉండదని చెప్పి భయపడి ప్రజలను మభ్యపెట్టి, రైతులను మభ్యపెట్టి, పథకాలు పెట్టి ఇది ఒక్కసారి గెలవాలి, ఎట్లయినా గెలుచుకుంటే మళ్ళీ 3.5 ఏళ్ళ దాకా నన్ను ఎవరు అడగరనేమో ధీమాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. కానీ మనకన్నా ప్రజలు కానీ రైతులు చాలా తెలివైన వాళ్ళు, బాగా ఆలోచిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టాలని ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలు, రైతులంతా కూడా